హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో అనమాట. మనమైతే చాలా అంటే చాలా డేస్ అయిపోయింది వీడియో పెట్టి. అట్లాగే నియర్ టు ఒక 1 వీక్ అయితే అయిపోతుంది అనమాట. అలాగే ఈ వీడియో కంటెంట్ వచ్చేసేసి నో క్యారెక్టర్ స్కిల్స్ అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను యాడమ్ క్యారెక్టర్ పెట్టుకున్నాను. నో క్యారెక్టర్ స్కిల్స్ కూడా కనబడతాయి మీకు, ఏమి క్యారెక్టర్ స్కిల్స్ కూడా లేవు అనమాట. మామ ఈ వీడియోకి అయితే నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను అనమాట. ఇంకొక 20 సబ్స్క్రైబర్స్ అయితే 10,100 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి అనమాట. ఈరోజు ప్రింట్ ఒక ఎనిమిది కంప్లీట్ వాడిని అయితే డ్యామేజ్ ఇచ్చాం, వాడు పైకి వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ ఇద్దరున్నారు మాము, ఇది చూడలేదా? ఓకే, ఇద్దరినైతే డిఫీట్ చేసాం మనం అయితే. మీకైతే ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వబోతున్నాను. నేను ఎక్కడ ఏ ప్లేస్లో అయితే ఎన్ని తీసుకుంటాను కరెక్ట్గా కామెంట్ చేసి మీకైతే వీక్లీ పాస్ అనేది గివ్ అవే అయితే ఇష్టం అయితే జరుగుతుందన్నమాట. కామెంట్ చేసి కరెక్ట్గా ఎక్కడ ఏ కిల్స్ కొట్టాను, ఎన్ని కిల్స్ కొట్టానని కామెంట్ చేసి మీరు కనుక కామెంట్ అయితే చేయండి అనమాట. అలాగే మీ యూఐడి పెడతాం మాత్రం మర్చిపోకండి మామ. మీకు చాలామందికి తెలిసిందే అనమాట. మనం సండే లైవ్ అయితే పెట్టబోతున్నాం అనమాట. సేమ్ అట్లాగే 2కి అయితే లైవ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఈ లోపంతో ఒకడు వచ్చాడు, ఎక్కడున్నా. ఓకే, ఈ సండే 2కి అయితే లైవ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. అది కూడా గిల్ ట్రైల్స్. మనం ఆఫ్లైన్లో కూడా గిల్ ట్రైల్స్ తీసుకుంటానని చెప్పాను మీకు. కాకపోతే మీరైతే యూఐడి ఎవరో కామెంట్ అయితే చేయట్లేదు అనమాట. మీ యూఐడి కామెంట్ చేస్తే నేనే రిక్వెస్ట్ పెడతాను అనమాట. యూఐడి కామెంట్ చేసి రిక్వెస్ట్ పెడితే మీరు వచ్చి ఆడుకుందరు. కానీ నాకు గేమ్ ప్లాన్ వస్తే నేనైతే గిల్లోకి అయితే తీసుకుంటాను. అలాగే మీకు ముందర వీడియోలో మీకు ఛాలెంజ్ ఇస్తాను. నా గిల్లో ఇద్దరు బ్రదర్స్ అయితే ఉన్నారు. వాళ్ళని కొడితే కనుక వీక్లీ మెంబర్షిప్ గివ్ అవే అనేది ఇస్తానండి. ఎవరైతే కామెంట్ అయితే చేయలేదు. 1v2 నేనేం 0/4లో కొట్టమంటలేదు మామ. జస్ట్ 3-3 వచ్చినా పర్లేదు, నువ్వు బోయా కొడితే చాలు అట్లా అని చెప్పి ఇరికిచ్చేసి అట్లా అయితే కుదరదు. ఫ్రంట్ ఒక ఎనిమిది అయితే ఉన్నాడు, వాడిని చూసి లేదు ఎగ్జైల్స్ ఉన్నాయి మన దగ్గర, ఇది వేసి చంపేద్దాం వాడిని. ఆగండి, ఇది కూడా వేసేద్దాం. వాడైతే ఎఫ్జిఎల్తోనే వచ్చాడు మా వాడు. ఈ ప్లేస్ ఎందుకో బాగుంది, కొత్తగా ఉంది. ఇంక ఎనిమిస్ ఎక్కడ కనపడట్లేదే. ఎక్కడెక్కడెక్కడమ్మ బంగారం. నాకెందుకో ఇక్కడెక్కడో ఎనిమి ఉన్నాడేమో అనిపిస్తుంది. అడుగుండి ఎస్కే సౌండ్ మటుకు సూపర్ ఉంటుంది. అలాగే మీకు మీ యొక్క ఫేవరెట్ గన్ స్కిన్ ఏదో కామెంట్ అయితే చేయండి. అట్లాగే గన్కి ఏ స్కిన్ కూడా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ మధ్య చాలామంది స్కిన్స్ వాడుతున్నారు అనమాట. మనం నెక్స్ట్ వీడియో వచ్చేసి గన్ స్కిన్స్ లేకుండా చేద్దాం. డైరెక్ట్ గన్ స్కిన్స్, క్యారెక్టర్ స్కిల్స్ రెండూ లేకుండా చేద్దాం. అది మీరు 10 కామెంట్స్ చేస్తాను. 10 కామెంట్స్ చేస్తే గన్ స్కిన్స్ లేకుండా వీడియో నన్ను ఇంకా ఉన్నారు మా ఇక్కడ. ఏం జోన్ వచ్చేసింది, ఇంకా ఎనిమిస్ తగ్గట్లేదు. 32 మెంబర్స్. అలా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అబ్బా పడింది అయ్యా. ఇచ్చాడు పట్టలేదు మామ, డ్రాగ్ అవ్వట్లేదు. నాకు స్లీవ్స్ పోయినాయి అనమాట. నార్మల్ ఫింగర్తో అయితే ఆడుతున్నాను ప్రజెంట్. ఇక్కడ ఒకడు ఉన్నాడు, వాడు బయటికి రాట్లా. నా లెఫ్ట్ సైడ్ ఒకడు ఉన్నాడు. హెర్విగో ఇక్కడైతే ఒకడు ఉన్నాడు. ఈయన కూడా చంపేసి మనం సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. చూద్దాం, వీడెక్కడ కనబడతలేదే. ఓకే కనబడ్డాడు, హెడ్ పెట్టి ట్రై చేద్దాం. చూసాడు మా నియర్లీ 50 HP అయితే ఉంది మనకు ప్రజెంట్. మొత్తం తగ్గిపోయింది అనమాట.
మామ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మామ. నాకైతే కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది మామ. అర్థం చేసుకోండి మామ, చాలా అంటే చాలా కష్టపడి చేస్తున్నాం. మీరు లైక్లు ఈలో పీడి ఎవడో జిప్లైన్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు మామ. దొరుకుతాడంట వాడిని, చూద్దాం ఆగని. దొరికితే బాగుండు, 10 kills అయిపోతాయి. వాడికి బ్లడ్ లేదు మామ, అందుకే ఆడ వెళ్ళిపోతున్నాడు త్వరగా. ఓకే నీట్గా పైకి వెళ్ళి వాడి దగ్గర లూట్ ఏముందంటే లూట్ ఏరుకుందాం ప్రశాంతంగా, చూద్దాం అనుకున్నా. ఓకే ఫ్రెండ్ అయితే ఒక ఎనిమిది ఉన్నాడు, పారిపోతున్నాడు. వెనకాల చూసుకోవట్లా. ఈ న్యూ ప్లేయర్స్కి ఏంటంటే మామ వెనకాల చూసుకోరు మొత్తం. అలాగే గేమ్లో మీ లెవెల్ అంతా కూడా కామెంట్ చేయండి మా. మీరు ఓల్డ్ ప్లేయర్సా న్యూ ప్లేయర్సా చూద్దాం, ఎంతమంది కామెంట్ చేస్తారు. ఓకే మనం అయితే 11 kills అయితే కొట్టేసాం, 19 అలాగే ఉంది. ఇంకెన్ని kills కొడతామో చూద్దాం. ముందు బోయా కొడతామా మనం? బాబా లేదు మా, మనం ఎటు నుండి కొడుతున్నాము. 12 kills. అంతంగా లూట్ ఏరుకుంటే చూడండి మా, ఇన్ని మెడికిట్లు ఉన్నాయి చక్కగా. ఎవరికైనా కావాలంటే చెప్పండి, మీ ఇంటికి పార్సిల్ పంపిస్తా చక్కగా. ఈ జోన్ అండి మా అసలు ఆగట్లేదు. ఆగవే ఒక్క నిమిషం ఆగవే, నిండిపోయి జోన్లోకి. పాపా అమ్మయ్య, మనం అయితే జోన్ అయితే క్రాస్ చేయటం అయితే జరిగింది అన్నమాట. అయ్యా నియర్లీ 15 HP ఉంది మా. చిక్కిండి అసలు వీడు. ఒక్క నిమిషం ఆగరా, హీల్ అవ్వాలి. ఎంత కాల్ వేసుకుని జోన్లోకి వెళ్ళిపోవాలి ముందు. మనం అయితే సాలిడ్ కవర్ తీసుకుని ఆ దిమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం బెటర్. ఆ టవర్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రశాంతంగా కవర్ తీసుకున్నాం. మరి రీకాయిల్ అవుతుందని చెప్పి ఎస్కేస్ తీసుకుంటే ఇది కూడా రీకాయిల్ అవుతుంది. టాప్ 10. ఓకే నాట్ గుడ్. వీటికైతే షార్ట్ రేంజ్ పడింది, కొంచెం హెడ్ దిగింది అనమాట డబుల్ షాట్తో. చక్కగా నువ్వు వెళ్ళిపోయేవాడు, నేను వెళ్ళిపోయాను జోన్లోకి. పిలికి మరీ కొట్టించుకున్నా. ఏం చేస్తాం దొరదా కానీ. అలాగే చూస్తున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మామ. ఎక్కడెక్కడో ఎనిమి ఉన్నాడే, సౌండ్స్ వినపడుతున్నాయి. ఎక్కడెక్కడ ఇడు ప్రిన్స్ వస్తున్నాయి మా. టాప్ 6కి అయితే వచ్చేసాం మనం. నేను కాదు ఇంకా టాప్ 5 అయితే పాప ఎవడు మామ, వేరే వాడు అయితే నాకు నేను చూసుకోలేదా. ఎవరితో కిల్లు మనం లేపేసాం. టాప్ 5కి అయితే వచ్చేసాం. ఫ్రెండ్ అయితే వస్తున్నాడు. ఏది కదా ఎందుకు వచ్చిన తనకి మనం లాస్ట్కి వచ్చాం. ఇక్కడికి తప్పులు చేస్తాం అనమాట మనం. వాడు పైన ఉన్నాడు, మనం కింద ఉన్నాం. మనం ఆడుతూ బలంగా వెనకాల వెళ్ళిపెడితే మన హెడ్ షాట్ పడిపోతాయి. అప్పుడు నీట్గా బోయా మిస్ అయిపోద్ది. అందుకే ఇట్లాంటి తప్పులు చేయకుండా ప్రశాంతంగా ఎస్కేప్ అయిపోయి సాలిడ్ కవర్ తీసుకున్నాం అనుకో సరిపోద్ది. అది అట్లాగే జోన్లోకి రావాలి, మనమే జోన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్. ఇక్కడేమో 2 vehicles పార్క్ చేసి ఉన్నాయి. కంపెనీస్ లవర్స్ ఏమైనా ఎక్కడ ఉన్నారండి? ఎవరు లేరుగా, ఎవరు లేరులే. టాప్ 5కి అయితే మనం అయితే వచ్చేసాం అనమాట. చూద్దాం. కొడతాను.
14 కిల్స్ అయితే కొట్టాం మనం. ఇంకెన్ని కిల్స్? మొత్తం 3 మెంబర్స్ ఉన్నారు ఇంకా. ఆ 3 కిల్స్ కూడా నాకే వస్తే బాగుండు మామ. చక్కగా ఇంట్లో కూడా కనబడుతుండు మ్యాప్లో. ఇంకొక 2 బుల్లెట్లు అయిపోయాడు. ఒకడు చచ్చిపోయాడు. అరే నా చేతిలోకి వచ్చి అవచ్చు కదరా, ఎందుకురా మీకు? బ్యాక్ సైడ్ అది మేబీ వీడియో అయి ఉంటాడు ఇందాకడోడు వాడే. ఎందుకు ప్రశాంతంగా లోపలికి వెళ్ళిపోదాం పండి. ఇంకా 2 అయితే ఉన్నారు, మనం ఒక్కలే ఉన్నాం. జాగ్రత్తగా వాళ్ళు ఫైట్ చేసుకుంటే మనం లాస్ట్లో కిల్ కొట్టేసి పోయి అయితే చూద్దాం. మాటల్లోనే కొట్టేసాడు వాడు. మన కార్ వేసుకెళ్దాం అంటే క్యారెక్టర్ స్కిల్ కూడా లేదు. అయినా పర్లేదు, ఏర్ చేద్దాం. ఏం చేస్తాం? కిందకి నడుచుకుంటూ వెళ్తే మన దగ్గర వాల్స్ అయిపోతాయి. పెట్టి కొట్టేస్తాడు. సేఫ్గా ఉంటుంది మనకి. వాడి దగ్గర స్నైపర్ అనుకున్నా. వీడు ఏదో ఒకటి చేసి స్నైపర్ని అయితే ఎత్తాడు అనుకున్నా, అదే చేసాడు ఎలా. ఓకే, మనం అయితే తప్పించుకుందాం వీడి దగ్గర ఉండి. లాస్ట్ జోన్ వరకు తీసుకొస్తే ప్లస్ ఎక్కువ పడుతుంది. జోన్ షింక్ అయిపోతాయి లాస్ట్ ఇది కూడా. ఆగిద్ది పడింది అడికెడ్. గొప్ప షాట్. ఓకే, సోలోలో కూడా ఓకే. హియర్ వి గో. మనమైతే పోయేసి కంప్లీట్ చేయడం అయితే జరిగింది. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనమాట. అలాగే నెక్స్ట్ వీడియోలోకి మళ్ళీ వెళ్తాం. ఓకే, బాయ్.